మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీకి సంబంధించి, మీకు జరిగిన ఈ ఘటనకి సంబంధించి అత్యంత అద్భుతంగా మీ అమ్మాయి మీడియాలో డెలివరీ చేశారు. మీ వాయిస్‌ని. అంబటి రాంబాబు గారి వారసురాలు అనేది మీడియా బాగా ఎక్కువ ఎలివేట్ కూడా చేస్తుంది. న్యాచురల్ మీ స్పందన ఏంటి సార్? న్యాచురల్ ఇప్పుడు మా అమ్మాయి అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది, అద్భుతంగా మాట్లాడిద్దనే విషయమే నాకు ఇంతవరకు తెలియదు. హ్మ్. ఒక క్రైసిస్లో మాట్లాడింది. హ్మ్. సరే అందరూ అంబటి రాంబాబు గారు వారసురాలు ఈమెను, హ్మ్. అసలు కొంతమంది అయితే ఇంకొద్ది ఎక్సెస్ వెళ్ళి అంబటి రాంబాబు గారు ఆగి ఆ అమ్మాయికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా అని ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ఒకటి, నాకు జీవితంలో అత్యంత ప్రియమైనవి రాజకీయాలు. హ్మ్. నేను రాజకీయ నాయకుడిని కావాలని రాజకీయ నాయకుడిని అయ్యాను తప్ప హ్మ్. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అయ్యి డబ్బులు సంపాదించి డబ్బులు ఉన్నాయి కదా అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. హ్మ్. డే వన్, మీకు తెలుసో తెలియదో, హ్మ్. 1972 హ్మ్. ఆర్ 3, అప్పుడు మీరు పుట్టారు లేదు నాకు తెలియదు. లేదు ఆ తర్వాత 10 ఏళ్ళకి పుట్టాను. 83. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జై ఆంధ్ర, జై తెలంగాణ 2 మూమెంట్స్ వచ్చినాయి హిస్టరీలో. అప్పుడే వెంకయ్యనాయుడు పెద్ద లీడర్ అయ్యాడు. అప్పుడు మొదటి కంఠాన్ని వినిపించినటువంటి ఉపన్యాసంలో 9th క్లాస్ చదువుతున్నా. అప్పుడు మొదటి కంఠాన్ని వినిపించాను నేను ఉపన్యాసంలో. శభాష్ ఈ కుర్రోడు, ఇప్పుడు మా అమ్మాయిని ఎట్లా అంటున్నారు అలా అనుకునేవాళ్ళు. అప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఆ తర్వాత నేను జూనియర్ కాలేజ్ రేపల్లె, మా ఫాదర్ రేపల్లె ప్రాక్టీస్ చేస్తున్నారు. జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు ఏంటి ఎలక్షన్స్ ఉండి ఇప్పుడులాగా ఉండేవి కాదు. ఆ తర్వాత డిగ్రీ కాలేజ్, ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ అని రేపల్లోనే, అనగాని భగవంతరావు డిగ్రీ కాలేజ్ అనేవాళ్ళు దాన్ని. ఆయన మా ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, ఆయన పెట్టాడు. ఇప్పుడు మన అనగాని ప్రసాద్ ఉన్నాడు కదా, వాళ్ళ పెదనాన్నగారు అవుతాడు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నిలబడి గెలిచాను. నేను నామినేటెడ్ కాదు. ఆ తర్వాత వైజాగ్లో ఎన్విపి లా కాలేజ్ అని ఆళ్వార్ దాస్ గారిని ఒక మంత్రి గారు ఉండేవాడు. ఆయన స్థాపించిన కాలేజ్, లా కాలేజ్. ఆ లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నిలబడి గెలిచాను. సో రాజకీయాలంటే ఒక మక్కువ, ఎలక్షన్ అంటే గెలవాలి, ఒక తాపత్రయం. నేను ఎప్పుడైతే 1986లో లా కంప్లీట్ చేసి వచ్చానో అక్కడ నుంచి రాజకీయాలే. నేను 89లో ఫస్ట్ టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయాను. ఆ తర్వాత నా దురదృష్టం, మళ్ళీ సత్యనపల్లిలోనే గెలిచా, మళ్ళీ గెలవాల, 2 సార్లు నిలబడలా. రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే నాకు అత్యంత ప్రియమైనవి రాజకీయాలు. నాకు శక్తి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటా. ఇవాళ కూడా నా శక్తి ఉందనుకుంటున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను యంగ్స్టర్గానే అనుకుంటాను. నేను ఇప్పటికీ నేను వృద్ధాప్యం వచ్చేసింది, ఏదో ఇక తప్పుకోవాలని నేను ప్రస్తుతం అనుకోవట్లా. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు నా వారసత్వం డిసైడ్ చేస్తా. ఒకటైతే వాస్తవం, నేను 18 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఏ విధమైన లోటు లేకోకుండా నా కుటుంబం నుంచి వాయిస్ వినిపించటంలో మా కుమార్తె అద్భుతంగా చేసిందనేది నాకు జైల్లోకి రాకముందు, జైలు నుంచి బయట రాకముందే ప్రజలు నీ బోటి వాళ్ళు వచ్చి కలిసి చెప్పారు నాకు. అది గుడ్ మెసేజ్ వెళ్ళింది. తండ్రి గురించి, తాను పడిన ఆవేదన గురించి, తాను దాడి జరుగుతున్నప్పుడు జరిగినటువంటి ఘోరం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఆమె సఫలమైంది. దానివల్ల ఇంకా సింపతి గెయిన్ కావడానికి అవకాశం వచ్చింది. అదే నేను ప్లాన్ చేసింది కాదు, వాళ్ళు అనుకుని చేసింది కాదు. ఇట్ ఈస్ ఎ మూమెంట్ అంతే, వచ్చింది అది. సో దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ ఎట్ ప్రజెంట్. నా వారసత్వాన్ని ఇప్పుడు నేను డిసైడ్ చేయట్లేదు. నా వారసత్వం డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి సలహా లేకుండా డిసైడ్ చేసేస్తాను. అంటే రాజకీయాల మీద ఆవిడకి ఆసక్తి ఉంటే తీసుకొచ్చే మీరు ఎంకరేజ్ చేస్తారా అంటున్నా? అది విల్ టేక్ లేటర్ డెసిషన్, నాట్ ఎట్ ప్రజెంట్.